కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల సహకార సంఘం అర్ధవార్షిక మహాసభను చైర్మన్ జగ్గ వెంకట రమణారెడ్డి అధ్యక్షతన మండల కేంద్రంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ రమణారెడ్డి మాట్లాడుతూ రైతులకు దాదాపుగా 11,50,00,000 రూపాయలను దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణాల రూపంలో అందించామని పేర్కొన్నారు. గత యాసంగి సీజన్లో ప్యాడీ సెంటర్ల ద్వారా వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని అన్నారు. కోళ్ల పరిశ్రమకు, పాడి పరిశ్రమకు, ఇతర వ్యాపారాలకు రుణాలు తీసుకుని రైతులు ఆర్థిక అభివృద్ది సాధించాలని సూచించారు. అలాగే రైతులు సంఘం ద్వారా అందించే ఎరువులు, విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంస్థ ద్వారా గునుకులపల్లిలో నిర్మిస్తున్న పెట్రోల్ డీజిల్ బంకును మండల కేంద్రంలోని కార్యాలయం పైన నిర్మించిన మొదటి అంతస్తు నిర్మాణాలు దాదాపుగా పూర్తి అయ్యాయని, త్వరలోనే వాటిని ప్రారంభిస్తామని రమణారెడ్డి తెలిపారు. రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్దికి కృషి చేయాలని చైర్మన్ రమణారెడ్డి కోరారు. ఈ సమావేశంలో సంఘ ఉపాధ్యక్షులు కరవేద మహేందర్ రెడ్డి, నోడల్ ఆఫీసర్ వనజ, సంఘం డైరెక్టర్లు చాడ శ్రీధర్ రెడ్డి, అందస్వామి, చిట్టుమల్ల శ్రీనివాస్, ముద్రకోల రాజయ్య, పోతలవేణి శ్రీనివాస్ యాదవ్, పెరాల లక్ష్మి, మాచమల్ల లక్ష్మి, బండి లక్ష్మి, సొసైటీ సీఈఓ నర్సయ్య. అక్కడ ఇందుర్తిలో ఒక డీజిల్ పంపు కొంత రిపేర్ తోటి, అట్లాగే కేంద్ర ప్రభుత్వం కొంత సబ్సిడీ ఎత్తివేసిన దాంతో కూడా పంపు ఆగిపోవాల్సి వచ్చింది. దాని నిర్మాణాన్ని ఇప్పుడు మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మరియు బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు గారి సహకారంతో, మరి ఇక్కడ పాలకవర్గ సహకారం, మరియు రైతాంగ అందరి సహకారంతో దిగ్విజయంగా పెట్రోలు, డీజిల్ ఈ 10 రోజులలో దసరా అనుకుంటున్నాం. ఈ దసరాలోపే అందుబాటులోకి తీసుకురావడానికి ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకొస్తామని సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే ఇక్కడ మన సంస్థ కూడా, మన మండల కేంద్రంలో ఉన్న సంస్థ ఫస్ట్ ఫ్లోర్లకు కూడా పైకి కింద మొత్తం పెట్లేరికి యూజ్ చేసి పైన ఆఫీసు నిర్వహణ చేయడానికి కూడా, అది కూడా ప్రారంభోత్సవం చేయడానికి రెడీగా ఉంది. అలాగే మనకు ఇక్కడ మన సంస్థలో రుణమాఫీ అయిన రైతుల సంఖ్య 621, ఇంకా 311 మెంబర్స్కి 2 లక్షల మీద ఉంది. దీనికి ఏమైనా ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేస్తే ఇది కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ అవుతుందని ఆశిస్తూ, అలాగే ఈ వడ్ల కొనుగోలు సెంటర్లు కూడా మనకు ఇంకొక సంవత్సరం 3 సీజన్ల కమిషన్ కూడా గవర్నమెంట్ నుంచి రావాల్సింది, సుమారు 1 కోటి రూపాయల మీదనే అవుతుంది. అలాగే ఇప్పుడు మా సంస్థలో కూడా ఈ 80 లక్షల వరకు డిపాజిట్ ఉంది. అలాగే అందరి సహకారంతో మేము ముందు ఈ ఇప్పుడు మన పాలకవర్గ సభ్యులు చెప్పినట్టుగా కూడా డ్రోన్ స్ప్రే రైతులకు అందుబాటులో, ఇప్పుడు ఇక్కడ 1-2 మన మండలంలో 1-2 అందుబాటులో ఉన్నాయి. మేము కూడా ఇఫ్కో వారి రాయితీతో అది తీసుకొని యాసంగి సీజన్కి అందరికీ అందుబాటులో తీసుకొస్తామని తెలియజేస్తూ, అలాగే మీ సహాయ సహకారాలు అందరికీ ఎల్లప్పుడూ ఇలానే ఉంటే ఇంకా అభివృద్ధి సంస్థ ముందు అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పాలకవర్గానికి, రైతు సోదరులందరికీ కూడా, ఇక్కడ పాల్గొన్న పత్రికా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేమైతే మాకు తెలిసిన కాడికైతే ఎలాంటి లోటుపాట్లు లేకుండా రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ, పాలకవర్గం సహకారంతో కానీ, స్టాఫ్ గారి సహకారంతో దిగ్విజయంగానే చేసినామని అనుకుంటున్నా. దాదాపు కూడా ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు, రైతులు కూడా అదే అనుకుంటున్నారు. గతంలో ఏమైందో కానీ ఇప్పుడైతే ఇప్పుడున్న రైతుల వరకు కానీ, ధాన్య సేకరణ కానీ, ఎటువంటి లోటుపాట్లు కానీ, ఎరువుల దానిలో కానీ కొద్దిగా కుంటుపాటు, అది ఒక డీజిల్ బంక్ ఒకటి అది కావచ్చు, కానీ మిగతా అంతా దిగ్విజయంగా పూర్తి చేసినాం అనుకుంటున్నాం. దానికి కూడా మీరు ఏం ఎలిగేషన్ లేవంటే దీన్నే ఆదమవుదామని అనుకుంటున్నా. మరిపోతే ఇప్పుడున్న ప్రభుత్వం సన్నవడ్లకు 500 రూపాయలు వెంటనే ఇమీడియట్ బోనస్ వేస్తుంది. దాన్ని కూడా మనం దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకొని ఎక్కడ తీసుకొచ్చి ఎక్కడ పోకుండా ఖచ్చితంగా ఇదే సంవత్సరం ఈ పసలు సన్నవడ్లకు 500 బోనస్, 2305 ప్లస్ 500 ప్లస్ కలిపితే 2800 సన్నవడ్ల దాని 2800 చిల్లర. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని, దొడ్డుబడ్లది కూడా 2300 బడ్జెట్ కూడా రెడీ ఉన్నది దానికి, ధాన్య సేకరణకు. మరి ముఖ్యంగా ప్రభుత్వం ముందడుగు ఒకటేసి అక్టోబర్ ఎప్పుడుగా నవంబరు, డిసెంబరు వానలు పడ్డాక, వరపులు పడ్డాకనో, లేకపోతే రైతులు ధర్నాలు చేసినాకనో
బస్ రద్దాలు వలగొట్టడం, రైల్లో కూడా రాష్ట్రోకం చేసేది కాదు. ఈ ప్రభుత్వం యొక్క ముందని తీసుకొని అక్టోబర్ 1st వీకుల్లో అంటే ఒక వారపరులోనే ధాన్యం వచ్చినా రాకుండా కొనుగోలు పొందడం స్టార్ట్ అవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పక తప్పదు. దాన్ని మనం అందరం హర్షాతిరేకులతో ఆమోదిస్తామని తెలియజేసుకుంటూ ముగించుకుంటాం. అయినా ఉన్నటువంటి రైతులకు కూడా ఇంకా దాని మీద ఏది క్లారిటీ గవర్నమెంట్ నుంచి కూడా ఇది రాలేదు. రుణమాఫీ అనేది ముఖ్యమైనటువంటి అంశం. మరి రైతులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని వెంటనే ఏ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతుల రుణమాఫీ చేయాలి. అదేవిధంగా 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ బ్యాలెన్స్ కట్టించి రుణమాఫీ చేస్తారా, మరి ఏ రకమైన రుణమాఫీ చేస్తారో గైడ్లైన్స్ చేయాలని ఈ సర్వసభ్య సమావేశం తీర్మానం చేయాలని ఒకటి ప్రవేశపెడుతున్నా. రెండవది రైతు భరోసా. ఇదివరకే మరి గ్రామాలలో రైతులు పంటలు వేసుకొని దగ్గర పడ్డాయి. ఆ రైతు భరోసా కూడా మరి రైతులకు రావాల్సినటువంటి డబ్బులను వెంబడే ప్రభుత్వం వారి అకౌంట్లో జమ చేయాలని ఈ సమావేశం ద్వారా మరి నేను తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నా. దీన్ని అందరూ అంగీకరించాలని కోరుతూ, ముఖ్యంగా మరి యొక్క ఈ సమావేశం మరి యొక్క సలహాలు సూచనలు రైతుల దానితో మరి పెట్రోల్ బంకు విషయము అన్నగారు మాట్లాడిండు. ఒక డీజిలే కాదు, పెట్రోల్ బంక్ కూడా తయారవుతుంది. ఇది మరి పండుగ లోపు దాదాపు ఇనాగ్రేషన్ పూర్తి కావడానికి మన చైర్మన్ గారు అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. రెండవది మనకు ఒక బిల్డింగ్ ఉన్నది. ఈ సొసైటీ నష్టాలు ఉన్నటువంటి సొసైటీ మన మండలంలో చాలా కొంత అప్పుడైతేంది ఇప్పుడైతేంది అని ఎప్పుడైనా కొంత ఈ సంఘం అనేది మరి ఈ మన మండలంలో మరి లాభాల బాటల్లో ముందుకెళ్తున్నమాట వాస్తవం. దీన్ని ఇంకా రైతులు సలహాలు సూచనలతో ఇంకా ఒక ఇప్పుడే చైర్మన్ గారు ఒకటి ప్రవేశపెట్టిండు, అది కూడా చాలా సంతోషం. ఇప్పుడు చెప్పాలి, ఒక డ్రోన్ కెమెరాను మన సొసైటీ ద్వారా కొనుగోలు చేస్తే బాగుంటుంది అనేది చెప్పిండు. దాన్ని కూడా ఈ సభ్యుల అనుమతి తీసుకొని తీర్మానం ప్రవేశపెట్టి ఒకటి కొనుగోలు కూడా చేస్తే బాగుంటుందని కోరుతూ, ఈ ఫిబ్రవరికి మా యొక్క పదవి పూర్తవుతుంది. ఈ 5 సంవత్సరం మేము దిగ్విజయంగా పూర్తి చేసాం అనుకుంటున్నాం. ఇంకా రైతులకి కొనుగోలు సెంటర్ల వడ్లు కానీ ప్యాడీ కానీ ఇన్ టైం, అంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే మనం చిగురుమామిడి మండలం మొదటిగా ఉంది. ప్లస్ ఎరువుల కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచడం మేము దీనికి న్యాయం చేసినాం అనుకుంటున్నాం. ఇంకోటి రుణమాఫీ, మా సభ్యులు స్వామి గారు చెప్పినట్టుగా రుణమాఫీ ఒకటి, రైతు భరోసా ఒకటి. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఈ పనికి ఆహారం, ఈ ఉపాధి హామీ ఇది కూడా రైతుకి అనుసంధానం చేస్తే బాగుంటుంది. కొంచెం వాళ్ళకి ఈ కొంచెం మేలు చేసినట్టుగా ఉంటుంది, అందరికీ పని కల్పించినట్టు ఉంటుంది. అదొకటి. ప్లస్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ కూడా కొంచెం డెవలప్మెంట్ అవుతుంది. మన మండల్లో చాలామందికి ఈ బ్యాంకు నుండి కొంచెం రుణాలు ఇప్పించి వాళ్ళకి ఆ విధంగా ప్రోత్సహించాలని ఈ తీర్మానం పంపారని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. చాలా థ్యాంక్స్.